ప్రొద్దుటూరు పట్టణానికి ఎంతో ఘనమైనటువంటి చరిత్ర ఉంది. సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారే ఈ ప్రొద్దుటూరు పట్టణం ద్వారా నడిచి వెళ్ళినట్లుగా మనకి ఆధారాలు లభ్యమవుతున్నాయి. అంటే రామరావణ యుద్ధం జరిగిన తర్వాత శ్రీరామచంద్రుల వారు అయోధ్య నగరికి వస్తూ ఈ ప్రొద్దుటూరు పట్టణంలో కొంత విశ్రాంతి తీసుకున్నట్లుగా మనకి ఆధారాలు లభ్యమవుతుంది. అట్లనే శ్రీరామచంద్రుల వారు ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ శివునికి అభిషేకం చేయాలని అనుకుని హనుమంతునికి కాశీకి వెళ్ళి ఒక శివలింగాన్ని తీసుకురమ్మని ఆదేశిస్తారు. అయితే హనుమంతుల వారి ఇక్కడికి సరైన సమయంలో రాలేకపోవడం వల్ల శ్రీరామచంద్రుడే పెన్నా తీరంలో లభిస్తున్నటువంటి ఇసుకతో ఒక సైకత లింగాన్ని తయారు చేసుకుని శివుణ్ణి అభిషేకం చేసుకుని తన యొక్క బ్రహ్మహత్య పాపాన్ని నివారించుకుంటాడు. అంటే బ్రహ్మహత్య నుండి ఇక్కడ విముక్తి పొందడం వల్ల దీన్ని ముక్తి రామేశ్వరం అని ప్రసిద్ధి చెందింది. ఆ తర్వాత ఆంజనేయ స్వామి శివలింగాన్ని తీసుకొని కొంత మనస్తాపానికి గురవటం వల్ల శ్రీరామచంద్రుల వారు ఆయన్ని సంతృష్టిపరచడానికి తను ప్రతిష్ఠించినటువంటి శివలింగానికి కొద్ది దూరంలో హనుమంతుడు తెచ్చినటువంటి శివలింగాన్ని కూడా ప్రతిష్ఠిస్తాడు. అందువల్ల ఆ ప్రాంతాన్ని క్షేత్రం అని పిలుస్తుంటారు, హనుమత్ క్షేత్రం అని పిలుస్తుంటారు. అంతేకాకుండా ఈ ప్రొద్దుటూరు పట్టణంలో సాక్షాత్తు అగస్తీశ్వరముని ప్రతిష్ఠించినటువంటి శివాలయం ఒకటి ఉంటుంది. దాన్నే అగస్తీశ్వర స్వామి ఆలయం అని కూడా పిలుస్తుంటారు. అందువల్ల ఈ ప్రొద్దుటూరు పట్టణానికి రామాయణ మహాభారత కాలాల నుండే ఎంతో విశిష్టమైనటువంటి ప్రాశస్త్యం. అట్లాగే ప్రొద్దుటూరు పట్టణంలో దాదాపుగా 3000 సంవత్సరాల పూర్వం నిర్మించినటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయం పాత మార్కెట్ లో ఉంది. అలానే ఈ ప్రొద్దుటూరు పట్టణంలో మరొక పేరు పొందినటువంటి ఆలయం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని సాక్షాత్తు గాంధీ మహాత్ముడు దర్శించుకున్నట్లుగా మనకి ఆధారాలు తెలుపుతాయి. అయితే ఈ పట్టణాన్ని సెకండ్ ముంబై ఆఫ్ ఇండియాగా పిలుస్తున్నారు. ఎందుకంటే భారతదేశంలో ముంబై తర్వాత గోల్డ్ కాటన్ బిజినెస్ లో ఎక్కువగా జరిగేది ప్రొద్దుటూరులోనే. నాణ్యమైన బంగారం కూడా ప్రొద్దుటూరులో లభిస్తుంటుంది. అందువల్ల దీనికి సెకండ్ ముంబై ఆఫ్ ఇండియా అని పిలుస్తుంటారు. ఇండియన్ మార్కెట్ లో ముంబై తర్వాత ప్రొద్దుటూరుని స్టాండర్డ్ గా తీసుకుంటుంటారు. అట్లాగే ప్రొద్దుటూరుని సెకండ్ మైసూర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తుంటారు. ఎందుకంటే మైసూర్ తర్వాత దసరా ఉత్సవాలని అంత ఘనంగా ప్రొద్దుటూరులో నిర్వహిస్తారు. అందువల్ల దీన్ని సెకండ్ మైసూర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తుంటారు. ఇది రాయలసీమ ధాన్యాగారం. ప్రొద్దుటూరు రాయలసీమకి ధాన్యాగారం. రాయలసీమలో ఉన్నటువంటి మిగతా పట్టణాలకి ప్రొద్దుటూరులో ఉన్నటువంటి మండీ మార్కెట్ నుండే ఇతరత్ర వస్తువుల్ని సరఫరా చేయడం జరుగుతుంది. ప్రొద్దుటూరు కాటన్ మార్కెట్ ప్రొద్దుటూరులోనే కాకుండా ఎంటైర్ దక్షిణ భారతదేశంలోనే చాలా ప్రసిద్ధి చెందింది. అంటే పెళ్లిళ్ళ సీజన్ లో ఎక్కడో కర్ణాటకలో ఉన్నటువంటి రాయచూరు, బళ్ళారి, ఆ తర్వాత కర్నూలు, ఆ తర్వాత మార్కాపురం, రాజంపేట, తిరుపతి, ఆ తర్వాత మదనపల్లి ఇట్లాంటి ప్రాంతాల నుండి ప్రొద్దుటూరుకు వచ్చి బట్టలను బంగారాన్ని కొనుక్కొని వెళ్తుంటారు. ఎందుకంటే ఇక్కడ బట్టల పరిశ్రమ ఇక్కడ ఉన్నటువంటి కాటన్ మార్కెట్ ఆంధ్రప్రదేశ్ లోనే చాలా పేరు పొందింది. ఇది బంగారు అంగళ్ళు ఉన్నాయి, వేల కొద్ది వేల కొద్ది బట్టల అంగళ్ళు ఉన్నాయి. అయితే ఇక్కడ బంగారు అంగళ్ళలో పనిచేస్తున్నటువంటి కార్మికులు చాలా స్కిల్డ్, అందువల్ల అంటే చాలా స్కిల్డ్ ఆర్టిస్ట్ అన్నమాట. అందువల్ల ఇక్కడ నాణ్యమైన బంగారం దొరకడంతో పాటు నాణ్యమైన డిజైన్లు ఇక్కడ మనకి లభిస్తుంటాయి. అందువల్ల బంగారానికి, క్లాత్ కి ప్రొద్దుటూరు చాలా పేరు పొందింది. వీటితో పాటు ప్రొద్దుటూరు ఫైనాన్సింగ్ కూడా చాలా పేరు పొందింది. అంటే దక్షిణ భారతదేశంలో నిర్మిస్తున్నటువంటి ప్రతి 10 సినిమాలలో 7 సినిమాలకి ఫైనాన్సింగ్ అనేది ప్రొద్దుటూరు నుండే జరుగుతుంది. అందువల్ల అయితే ఫైనాన్సింగ్ ఎవరికి చేస్తున్నారు అనేది మాత్రం ఎవరికి తెలియదు, చాలా గోప్యంగా జరుగుతుంది. కాకపోతే ఫైనాన్సింగ్ అనేది ప్రతి 7 సినిమాలకి, అంటే ప్రతి 10 సినిమాల్లో 7 సినిమాలకి ఫైనాన్సింగ్ అనేది ఇక్కడ నుండే జరుగుతుంది. అయితే ఈ ప్రొద్దుటూరు అనేది ఇతిహాసాల కాలం నుండి ఉనికిలో ఉంది. అప్పటి నుండి దినదినాభివృద్ధి చెందుతూ ప్రస్తుత రూపాన్ని సంతరించుకుంది. అయితే ప్రొద్దుటూరు కడప జిల్లాలో ఒక మున్సిపాలిటీ, అంటే స్వాతంత్రానికి పూర్వమే మున్సిపాలిటీగా ఎదిగినటువంటి పట్టణం ప్రొద్దుటూరు. 1915లో ఇది మున్సిపాలిటీగా ఎదిగింది. ఆ తర్వాత 1951లో జరిగినటువంటి నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ప్రొద్దుటూరు నియోజకవర్గం ఏర్పడింది. అంటే ఆ రోజు దాదాపుగా కడప లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, అంటే కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేల్, మైదుకూరు, కమలాపురం, ఈ 7 నియోజకవర్గాలు కడప లోక్సభ నియోజకవర్గంలో ఉంటాయి. ఈ 7 ఒక మైదుకూరు నియోజకవర్గం ఒకటి 1955లో జరిగినటువంటి నియోజకవర్గ పునర్విభజనలో ఏర్పడింది. మిగతా 6 నియోజకవర్గాలు 1951లోనే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కడప జిల్లాలో కడపతో సమానంగా ఎదిగినటువంటి పట్టణం ప్రొద్దుటూరు. ఈ ప్రొద్దుటూరు రాజకీయ చరిత్రను గమనించినట్లయితే 1951లో జరిగినటువంటి మొదటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో కందుల బాలనారాయణ రెడ్డి గారు
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున నిల్చొని గెలవడం జరిగింది. ఆ తర్వాత 1955లో కూడా కందుల బాలనారాయణ రెడ్డి గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున విజయం సాధించడం జరిగింది. ఆ తర్వాత 1957లో రామిరెడ్డి చంద్రబాబు రెడ్డి గారు ఇండిపెండెంట్ గా విజయం సాధించారు. 1962లో పాణ్యం వీరమోహన్ రెడ్డి గారు ఇండిపెండెంట్ గానే విజయం సాధించారు. ఆ తర్వాత 1967లో సుబ్బరామిరెడ్డి గారు ఇండిపెండెంట్ గా విజయం సాధించారు. ఆ తర్వాత 1978లో చంద్రబాబు రెడ్డి గారు ఇండిపెండెంట్ గా విజయం సాధించారు. అంటే 1957 నుంచి 1983 వరకు ప్రొద్దుటూరులో దాదాపుగా 5 సార్లు ఇండిపెండెంట్ విజయం సాధించారు. అయితే తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో 1983లో ఎంవి రమణారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించారు. ఆ తర్వాత వరుసగా 5 సార్లు నంద్యాల వరదరాజరెడ్డి గారు విజయం సాధించారు. 1985, 89, 94, 99, 2004లో వరదరాజరెడ్డి గారు విజయం సాధించారు. ఆ తర్వాత 2009లో మల్లెల లింగారెడ్డి గారు విజయం సాధించారు. ఆ తర్వాత 2014, 19లో రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు విజయం సాధించారు. అయితే ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని గమనించినట్లయితే ఇక్కడ ఏ పార్టీ విజయం సాధించినా కూడా అంటే ఓటాబోటీ మెజారిటీతో ఎవరు గెలవలేదు. ఎవరు గెలిచినా కూడా మంచి మెజారిటీతో ఇంతవరకు గెలవడం జరుగుతున్నది. అయితే ప్రొద్దుటూరు నియోజకవర్గం ఒకప్పుడు రాష్ట్రంలోనే పేరెన్నికైన నియోజకవర్గం. అంటే ఫ్యాక్షన్ కి ఒకప్పుడు ప్రొద్దుటూరు పుట్టినిల్లు లాంటిది. ఆ తర్వాత ఫ్యాక్షన్ అనేది ఇక్కడ కనుమరుగైపోయింది. తర్వాత ప్రొద్దుటూరులో ఒకప్పుడు దాదాపుగా 100కి పైనే వేరుశనగ ఆయిల్ మిల్లులు ఉండేవి. ప్రస్తుతం అవి మనకు కనిపించడం లేదు. అట్లాగే పేరు పొందిన 2 కాటన్ మిల్లులు ఉండేవి, అవి మూసివేయడం జరిగింది. ఆ తర్వాత ఆసియాలోనే అతి పెద్దదైనటువంటి ప్రొద్దుటూరు మిల్క్ ఫ్యాక్టరీ ఉండేది. ఈ ప్రొద్దుటూరు మిల్క్ ఫ్యాక్టరీస్ లో కూడా 90s లో క్లోజ్ చేయడం జరిగింది. ప్రొద్దుటూరులో ఇప్పుడు చెప్పుకోదగ్గ పరిశ్రమ అంటూ ఏది లేదు. కాకపోతే ప్రొద్దుటూరు చుట్టుపక్కల సిమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అట్లాగే బ్రాహ్మిణి స్టీల్స్ అనేది కొంత పరిశీలనలో ఉంది, అది ఇంకా పట్టాలు ఎక్కలేదు. కాబట్టి ప్రొద్దుటూరులో చెప్పుకోదగ్గ ఇండస్ట్రీస్ ప్రస్తుతానికి అయితే ఏమీ లేవు. వ్యవసాయ ఆధారితమైనటువంటి నియోజకవర్గం. ఇక్కడ దాదాపుగా ప్రొద్దుటూరులో ప్రాథమిక మరియు హైయర్ ఎడ్యుకేషన్ కి ఇబ్బంది లేదు. ఇక్కడ 4 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. అట్లనే రాష్ట్రంలోనే మూడవది అతి పెద్దదైనటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ ప్రొద్దుటూరులో ఉంది. విశాఖపట్నం, తిరుపతి, ఆ తర్వాత ప్రొద్దుటూరు. ఇది 1956లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఎంతో ఘనమైనటువంటి చరిత్ర ఉంది. ఆ తర్వాత ఇక్కడ వెటనరీ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గోపవరం విలేజ్ కొంచెం దగ్గరలో ఉంటుంది. అయితే ప్రొద్దుటూరు పట్టణానికి తలమానికంగా ఉండాల్సినటువంటి వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే యోగ వేమన యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ని ప్రొద్దుటూరులో ఏర్పాటు చేయడం జరిగింది. బట్ దురదృష్టవశాత్తు దీన్ని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేయడం వల్ల ఈ కళాశాలకి రావాల్సినటువంటి గుర్తింపు రాలేదు. అట్లాగే పాలిటెక్నిక్ కళాశాల కూడా ఆ స్థలంలో ఉండే ఈ కాలేజీ కొంత స్థలాన్ని కేటాయించడం వల్ల అది కూడా తన ఘనమైనటువంటి చరిత్రను కొంత కోల్పోవడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రొద్దుటూరు నియోజకవర్గం 1951లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతవరకు ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండి ఒక్కరు కూడా మంత్రులుగా కాలేకపోయారు. ఇది మన దురదృష్టం. ఎందుకంటే జమ్మలమడుగు నుండి శివారెడ్డి గారు ఒక్కసారి, రామసుబ్బారెడ్డి గారు 2 సార్లు మంత్రులుగా పనిచేశారు. పులివెందుల నుండి 2 ముఖ్యమంత్రులు అవ్వగలిగారు, 2 ప్రతిపక్ష నాయకులుగా ఉండగలిగారు. కమలాపురం నుండి ముఖ్యమంత్రి తర్వాత అత్యంత ముఖ్యమైనటువంటి హోమ్ మినిస్టర్ ఎంవి మైసూరారెడ్డి గారు పనిచేశారు. కడప నుండి అహ్మదుల్లా గారు మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత అంజాద్ బాషా గారు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. బద్వేల్ నుండి విజయవేముల వీరారెడ్డి గారు మంత్రిగా పనిచేశారు. మైదుకూరు నుండి డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి గారు 2 మార్లు మంత్రిగా పనిచేశారు. అయితే ప్రొద్దుటూరు నుండి మాత్రం ఇంతవరకు ఎవరు మంత్రివర్గంలో పనిచేయలేదు. ఇది ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఒక పెద్ద లోటు. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు మంత్రివర్గంలో ఉన్నట్లయితే ప్రొద్దుటూరు పట్టణాన్ని ఇంకొంచెం అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉండేది. అయితే ప్రొద్దుటూరు నియోజకవర్గానికి శాంక్షన్ అయినటువంటి మెడికల్ కాలేజీని ఆ తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకు తరలించడం జరిగింది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అవుట్ పేషెంట్స్ ఎక్కువగా వచ్చేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఖమ్మం మొదటిగా ఉండేది, ఆ తర్వాత ప్రొద్దుటూరు రెండవదిగా ఉండేది. అయితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం ఖమ్మానికి, ప్రొద్దుటూరుకి మెడికల్ కాలేజీలని శాంక్షన్ చేసింది. అయితే కొన్ని రాజకీయ కారణాల వల్ల
ప్రొద్దుటూరులో ఏర్పాటు చేయాల్సినటువంటి మెడికల్ కాలేజీని ఇక్కడ నుండి పులివెందులకు తరలించడం జరిగింది. ఖమ్మంలో మాత్రం మెడికల్ కాలేజీ పూర్తయిపోయి పూర్తి స్థాయిలో తన సేవలను అందిస్తుంది. అయితే కడపలో రిమ్స్ ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ఉండాల్సినటువంటి జిల్లా హాస్పిటల్ ని ప్రొద్దుటూరుకు తరలించారు. ఇక్కడ 350 పడకల గవర్నమెంట్ జిల్లా హాస్పిటల్ ప్రొద్దుటూరులో ఉంది. అయితే స్టిల్ ప్రొద్దుటూరు కొంత అభివృద్ధి అనేటువంటిది జరగాల్సి ఉంది. అయితే ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి డ్రాబ్యాక్ ఏంటంటే సాయంత్రం 7:30 గంటల తర్వాత అటు మైదుకూరు నుంచి అవ్వచ్చు, ఎర్రగుంట్ల నుంచి అవ్వచ్చు, జమ్మలమడుగు నుంచి అవ్వచ్చు, అంటే చుట్టుపక్కల ఏ ప్రాంతం నుండైనా సరైనటువంటి బస్ సౌకర్యం లేదు. అంటే మన కడప జిల్లాలో 3వది అతి పెద్దదైనటువంటి ప్రొద్దుటూరు మన డిపో ఆర్టీసీ డిపో ప్రొద్దుటూరులోనే ఉంది. అంటే మొదటి డిపో కడప, 2వది రాజంపేట, 3వది జమ్మలమడుగు. అంటే 3 రెవెన్యూ డివిజన్స్ కి 3 ఆర్టీసీ డిపోలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 4వది ప్రొద్దుటూరు. ఆ తర్వాత ఈ ప్రొద్దుటూరు ఆర్టీసీ అన్ని ఆర్టీసీ డిపోలని ఓవర్కమ్ చేస్తూ రాష్ట్రంలోనే విజయంలో అంటే రాష్ట్రంలోనే ఆదాయంలో నడిచేటువంటి ఆర్టీసీ డిపోలో 2వదిగా ఉండింది. అంటే ఆ తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి డిపో మేనేజర్లు సరైనటువంటి ఫోకస్ చేయకపోవడం వల్ల ఈ డిపో కాలక్రమంలో తన ఉనికిని కోల్పోయింది. ఇప్పుడు నష్టాల్లో నడుస్తున్నట్లుగా ఉంది. మొదట రావులపాలెం డిపో గోదావరి జిల్లా, 2వది ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కనిగిరి. 2 డిపోలు మొదటి 2వ స్థానాల్లో ఉన్నాయి. ఒకప్పుడు 2వ స్థానంలో ఉన్నటువంటి ప్రొద్దుటూరు ఇవాళ ఏ స్థానంలో ఉందో కూడా ఎవరికి తెలియదు. ఇక్కడ నుంచి నడిచే చాలా బస్సులను తీసివేయడం జరిగింది. అయితే ఈ మధ్యనే ఇక్కడికి రైలు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ప్రస్తుతం మనకి ఇటు తిరుపతికి, అటు విజయవాడకి, గుంటూరుకి, అట్లే ధర్మవరంకి మనకి రైలు సౌకర్యం అందుబాటులో ఉంది. ఆ తర్వాత నంద్యాల, రేణిగుంట నడిచే డెమో ఎక్స్ప్రెస్ కూడా మనకి అందుబాటులో ఉంది. అయితే ఎవరు విజయం సాధించినప్పటికీ పట్టణం పైన కొంత శ్రద్ధ చూపించి పట్టణాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ.